చేతిలో సెల్ ఉంటుంది కదండి, దాంట్లో ఏవో పిచ్చాపాటి అన్నీ వస్తూ ఉంటాయండి. వాటిని చూసి వాళ్ళు ఉద్యోగాలకు నేను అనుకుంటానండి, ఉద్యోగాలకు వెళ్ళి చెడిపోతున్నారేమో అనుకుంటానండి. కాదండి బాబు, ఉద్యోగాలకు వెళ్ళినా చెడిపోతారండి, ఇంట్లో ఉన్నా చెడిపోతారండి. ఎందుకంటే ఇంట్లో ఫోన్ ఉంటుంది కదండి, ఫోన్లో చూసి చెడిపోతారండి. బయటికి వెళ్తే నేను ఏమనుకుంటానండి, ఆ ఉద్యోగాలు చేసి ఏదో ఇంటికి వస్తారండి. ఆ ఫోన్ సెల్ చేతిలో పట్టుకున్నారంటే వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆలోచనలు మారిపోతాయండి. చెప్తున్నాను కదండి, అసలు ఇంత దరిద్రంగా ఉంటున్నారండి మనుషులు. అందరూ నేను అనండి, కొద్ది మంది ఇలా చేస్తున్నారండి. వాళ్ళ బ్రెయిన్ మరి వాష్ చేయాలంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి. తన కుటుంబం కొరకు, తన భర్త కొరకు, తన బిడ్డల కొరకు, తన ఇంటి కొరకు ఆలోచించట్లేదండి ఏ స్త్రీ కూడా. ఎంతసేపు తన సుఖం పడాలి, తన సుఖపడాలి, తనని సుఖపెట్టేవాడు కావాలనుకుంటుంది. కానీ తన కుటుంబం ఏమవుతుందనే ఆలోచన ఏ స్త్రీకి, ఏ మహిళకి రావట్లేదేంటండి? ఎందుకండి ఇలా చేస్తారు? నీ దేశాన్ని నిలబెట్టాలి, నీ దేశం బాగుండాలంటే ముందు కుటుంబం బాగుండాలండి. తెలుసా అండి మీకు? నీ దేశం బాగుండాలంటే ముందు కుటుంబం బాగుండాలి. నీ కుటుంబం బాగుందంటే నీ ఊరు బాగుంటుందండి. నీ ఊరు బాగుందంటే నీ రాష్ట్రం బాగుంటుందండి. ఏమంటే అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? మీకు మీరు తెలుసో తెలియదో నాకు తెలియదు కానండి, ఇలాగే ఉంటున్నారండి జనాలు. చాలా మట్టుకి ఆడవాళ్ళ బ్రెయిన్ చాలా కన్ఫ్యూజ్గా ఉంటుందండి. ఎందుకో నాకు తెలియదండి, కానీ తన కుటుంబాల కొరకు, తన ఇంటి కొరకు, భర్త కొరకు, బిడ్డల కొరకు ఆలోచించుకోవట్లేదండి. అన్నీ ఇలాగే చేస్తున్నారండి. దీని గురించి మీకు చెప్తామని ఈ వీడియో చేశానండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.